హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే దద్దోజనం అండి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు తింటాం కదా, చాలా ఇష్టంగా. సో అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు. సో ఈరోజు సాటర్డే అనమాట, అందుకే నేను ఇది దద్దోజనం ప్రిపేర్ చేశాను. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ముందుగా ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రెండ్స్, నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. ఒక 10 వరకు మిరియాలు అండి. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట. ఒకటే పచ్చిమిరపకాయని, ఇక్కడ 4 ఎండు మిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు అనమాట. సో ఇవి మెయిన్ మనకి ఇక్కడైతే చూసారా, నేను అన్నం వండాను, మెత్తగా చేశాను అనమాట అది అన్నము. సో కొంచెం వేడిగా ఉంది అది. దాంట్లో పెరుగు అండి, కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు పెరుగులో, ఎందుకంటే మనకు కొంచెం అన్నం వేడిగా ఉంది కాబట్టి పీల్ చేసుకుంటుంది అనమాట. రుచికి సరిపడినంత సాల్ట్. సో అన్నం అయ్యేది ప్రిపేర్ చేసుకున్నామంటే మనం తాలింపు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసి మనం చూడండి, ఇక్కడ పాన్ పెట్టి ఆయిల్ వేసాను నేను. ఒక 2 టీ స్పూన్లు వేసాను ఆయిల్. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేద్దాం, కొంచెం ఫ్రై చేద్దాం అవి. ఇక్కడ మీరు వేరుశనగ పలుకులు వేసుకుంటే అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిద్దాం మనం. ఎండుమిరపకాయలు అయితే తొందరగా వేగిపోతాయి కానీ, సో అందుకే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ. సో అవి కొంచెం వేగాక మనకి అల్లం ముక్కలు, దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత మిరియాలు అండి. ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొన్ని మిరియాలు యాడ్ చేసుకోండి, లేదా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి కరివేపాకు అనమాట. ఇది కొంచెం చిటపటలాడితే మనకు సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనదైతే తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇది మనం ఇప్పుడు మన పెరుగు అన్నంలో యాడ్ చేసుకోవడమే. సో యాడ్ చేసుకొని కలిపేసుకున్నామంటే మనకి మన దద్దోజనం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో కొంతమంది అవి పోమోగ్రానైట్స్ కూడా యాడ్ చేస్తుంటారు, విత్తనాలు అవి. సో అలా కూడా చేస్తారు. ఇది మనం సింపుల్గా చేస్తున్నాం అన్నమాట. సేమ్ మనకి టెంపుల్లో తిన్న టేస్టే వస్తుందన్నమాట. ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.